సార్ దీన్ని ఒక సపరేట్ టెక్నాలజీ ఇచ్చారు. మనం చెప్పేది ఏంటంటే సార్ దిస్ ఇస్ డిజైన్. మేము అసలు ఫస్ట్లో ప్లాన్ వేసింది ఏంటంటే ఇది ఇంతే ఉంటుంది, ఇది తీసి ఇంకో కడతారు బ్రిడ్జి, ఇటు అండర్ పాస్, ఇటు అండర్ పాస్, దీని మీద రోడ్లు ఉంటాయి. ఈ షాపులు ఏమి డిస్టర్బ్ కావు, ఈయన భూమి నుంచి వెళ్తారు. ఆర్యూపీ రైల్వే అండర్ బ్రిడ్జి, ఇది ఆర్ఓబి రైల్ ఓవర్ బ్రిడ్జి, ఇది రైలు అండర్ బ్రిడ్జి రెండులో. ఇదేమన్నా ఆర్ఓబి, ఈ రెండు ఆర్యూపీలు, ఈ రెండు ప్రపోజ్ చేసాం. అప్పుడు సర్వీస్ రోడ్లు ఏంటి, ఈ ఆర్యూపీ కిందే రోడ్డు వేసేస్తారు. భూమిలో కాంక్రీట్ ఉంటుంది, పైన రోడ్డు ఉంటుంది. అందులో సర్వీస్ రోడ్డు ఇంపాక్ట్ ఉండదు. ఈ 4 లేని 3 లేని ఇవన్నీ కూడా ఈజీగా వెళ్ళిపోతాయి. ఇటు నుంచి అటు పోవాల్సిన వాడు పోతాడు. ఈ ఆర్యూపీలు కూడా ఏమవుతాయి, ఇటు నుంచి ఇటు వెళ్ళేవాడు గారికి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఇక్కడి నుంచి డైరెక్ట్గా ల్యాండ్ కావాలి. ఇంకోటి ఏం చేస్తున్నాం, ఇక్కడి నుంచి లేపి దీని మీద నుంచి తీసుకెళ్ళి ఇక్కడ దించమంటున్నాం, కిందకి పోతారు. రెండోది ఏంటి, ఈ కోర్టు నుంచి జేఎంసీ నుంచి డైరెక్ట్ వచ్చి ఇక్కడ ఎక్కాలి. అదే అదే ఇంత రైల్వే ల్యాండ్ అండి, ఇటు వచ్చి ఇటు ఎక్కాలి. ఇదేమవుతుంది, ఇల్లు ఇటు పోయి ఇటు తిరిగి రావాలి. ఇప్పుడు 2 టౌన్ రావాలంటే ఇది నువ్వు పాతదానికి కొత్తదానికి తేడా ఏంది? ఉన్నారుగా తీసేశారా పక్కన మీరు పెట్టుకోవట్లేదా, వాళ్ళు తీసేసారు. అదే లేదు, వేరే కాదు అసలు దేవం నుంచే సౌకర్యం. మేము వస్తాము, పూర్తి చేస్తాము. అదే నమ్మకోలేదు సార్, మీరు నమ్మకోలేదు కాబట్టి మీద అప్పుడు పెట్టాలంట. నమస్కారం ఏమండి, ఎవరు రావాల్సిన ఎవరు అమ్మాయి రాలేదే సిచ్యువేషన్. ఇప్పుడు మీరు ఇక్కడ పెద్దగా తీసుకుని చెప్పాలి, ఆడియో రావాలంటే ఆడియో రావాలంట. ఇప్పుడు ఈ బ్రిడ్జి పగలగొట్టే ముందు ఉన్నటువంటి పరిస్థితి, పగలగొట్టి కొత్త బ్రిడ్జి కట్టిన తర్వాత పరిస్థితి కూడా ఎక్కడ కూడా బ్రిడ్జి దాటేందుకు కట్టారు తప్పితే అవసరాల నిమిత్తం పనికొచ్చేటువంటి బ్రిడ్జి ఇది కాదు. మేము ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి హోదా లేకపోయినప్పటికి కూడా 40% ఓట్లు వచ్చినటువంటి పార్టీ పరంగా ఆన్ బిహాఫ్ ది పార్టీ వీఆర్ డిమాండింగ్, దీన్ని ఇప్పటికైనా మేల్కోండి. మేము ఏదైతే ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నౌ దే హావ్ గాన్ ఫర్ ది కంపల్సరీ ఎక్విజిషన్ అండర్ 2013. అంటే కోర్టులు స్టే ఇచ్చిన తర్వాత మీకు మొట్టికాయ పడిందో తెలుసుదా, ముందు తెలియదా? దీనికి ఎంతమంది ల్యాండ్ త్యాగం చేస్తేనే బ్రిడ్జ్ వస్తుంది. వాళ్ళని కన్విన్స్ చేయకుండా బ్రిడ్జ్ పడేయటం ఏంటండి? పైగా నేను 2015 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆర్ఎన్బి డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ డిపార్ట్మెంటు, రైల్వేస్ డిపార్ట్మెంటు దిస్ బ్రిడ్జ్ కెన్ సర్వైవ్, కెన్ బి సర్వీస్ అనదర్ 3 decades అని చెప్పారు వాళ్ళు. ఇంకా 30 సంవత్సరాలు ఈ బ్రిడ్జి పనిచేస్తుందని చెప్పారు. అప్పుడు మేము ఉన్నప్పుడు 2 ఆర్యూపీలు కట్టి ప్రజలకి ప్రత్యామ్నాయ మార్గాలు ఇట్టించడానికి చూపించిన తర్వాత ఈ బ్రిడ్జి పడేసి అప్పుడు పెద్ద ఫ్లైఓవర్ కడదామని ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడేంటి హడావుడిగా పడేశారు. ఈరోజు గుంటూరు పట్టణం ఈ ట్రాఫిక్ ఉంది కదా, ఈవెన్ ఆఫ్టర్ ఈ బ్రిడ్జ్ కంప్లీషన్ ఆల్సో ది సేమ్ ట్రాఫిక్ విల్ బి ప్రొవైడ్. అది మోరోవర్ రోజుకి ఎన్ని ట్రాఫిక్లు వెళ్తున్నాయి మీ దగ్గర ఒక ప్రియాంబుల్ ఉందా? ఇటు నుంచి అన్ని వెహికల్ దాడుతున్నాయి, అటు నుంచి ఇటు ఎన్ని వెహికల్ దాడుతున్నాయి. తాడికొండ వరకు, పత్తిపాడు వరకు, క్యాపిటల్కి పావు
మరొక ప్రెస్ మీట్ పెట్టి గుంటూరు పట్టణ ప్రజలకి, జిల్లా ప్రజలకి, అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి నాయకులకి కొంత మేరకు వారిని చైతన్యం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళా మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధానమైన ఉద్దేశం అది. ఇంతకు ముందు కూడా శంకర్ విలాస్ బ్రిడ్జిని కూల్చిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళి మేమందరం కూడా పరిశీలన చేసి అక్కడ ఉన్నటువంటి బాధితులను కూడా పరామర్శించి వారి దగ్గర విషయాలు సేకరించి అక్కడ నేను వేణుగోపాల్ రెడ్డి గారు కూడా ఆ రోజున మాట్లాడటం జరిగింది. ఆ మాట్లాడిన తర్వాత పెమ్మసాని గారు తిరిగి మళ్ళీ మాట్లాడారు. తరువాత కొద్దిగా లేటుగా శాసనసభ్యులిద్దరూ కూడా మాట్లాడారు. దానితో పాటుగా ఎవరెవరో మరి వాళ్ళ అడ్రస్లు ఉన్నాయో లేదో తెలియదు, మా పెమ్మసాని గారిని ఏమనంటే మాత్రం మేము ఊరుకోమని పచ్చి బూతులు మాట్లాడేటటువంటి పరిస్థితి కూడా చేశారు. అక్కడికి వెళ్ళి కొంతమంది మహిళలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఆ మాట్లాడింది ఏదో ఒకసారి వినిపించాయా, అది కూడా ప్రజలకు తెలియాలా? వస్తుందా? టైం ఉందా? ఇటు 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 అది పైకి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు నిజంగా దగ్గరుంటే చంప మీద పెట్టి కొట్టాలనిపించేంత దారుణంగా మా ఎంపీ గారు పెమ్మసాని గారి మీద చేశారు. ఈ మాట నేను ఎందుకు అన్నాను, అంత కోపం ఎందుకు వచ్చిందంటే ఎన్నో సంవత్సరాలుగా ఆ బ్రిడ్జి ఏదైతే ఉందో శంకర్ విలాస్ దగ్గర బ్రిడ్జి గతంలో 2014 నుండి 19 వరకు మా ప్రభుత్వ హయాంలోనే దానికి ఒక రూపకల్పన జరిగింది. కానీ ఆ తర్వాత వేరియస్ రీజన్స్ ఆగింది. ఆ మాట కూడా ఈ అంబటి రాంబాబు గారే చెప్పారు. కానీ ఆయన చెప్తూ గతం టీడీపీ హయాంలోనే రూపకల్పన జరిగింది. కానీ ఆ తర్వాత అని చెప్పి ఆ తర్వాత వచ్చింది ఎవరు 19 నుండి అంబటి గారు మోదుగడ వేణుగోపాల్ వైసీపీ నేతలందరికీ చెప్తున్నాం, ప్రజలకి అడ్డుపడితే మాత్రం నేను సీరియస్ యాక్షన్, ఇది ప్రారంభం మాత్రమే. ఇంకొకసారి పబ్లిక్లోకి వచ్చి న్యూసెన్స్ చేస్తే కామన్ పీపుల్కి ఇబ్బంది కలిగిస్తే మాత్రం తాడపేడ మళ్ళీ మారి గల మొదలవుతుంది. పెమ్మసాని గారు ఎంతో కష్టపడి సరే ఇంక ఇవన్నీ ఈ రకంగా మిస్టర్ మై డియర్ పెమ్మసాని, నువ్వు అమెరికాలో మంచి బాగా చదువుకున్నావు, అమెరికా వెళ్ళావు, ఏంది ఈ న్యూసెన్స్? ఇది తప్ప ఎవరు దొరకలేదా? నువ్వే మాట్లాడొచ్చుగా. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎవరో తెలుగుదేశం అని మహిళలను పట్టుకొచ్చి ఒక ఆమె ఆంబోతు రాంబాబు పడుతుంది. నేను ఎట్టా ఆంబోతుకు కనపడ్డాను ఆమెకు అర్థం కాదా? మరి నేను ఈమెకి ఆంబోతునో లేకపోతే ఆయనకి ఆంబోతునో నాకు తెలియదు. చంప చెల్లు అనిపిస్తుందంట. ఏందో నాకు అర్థం కాదు. నువ్వు కావంటది, ఏయ్ మోదుగల అంబటి రాంబాబు మీరు న్యూసెన్స్ చేశారంటే మేము ఊరుకోం. ఏం చేస్తారమ్మా నాకు అర్థం కాలేదు. న్యూసెన్స్ చేస్తుంది ఎవరైనా అడుగుతా ఉన్నాయి. ఇవాళ వీటన్నిటికీ సమాధానం చెప్పడం కోసం ఇవాళ మేము ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కూడా చెప్పదలుచుకున్నా. పెమ్మసాని గారు ఈజ్ ఎ సోల్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. నేను అన్నాను పెమ్మసాని గారే దీనికి సమాధానం చెప్పాలి, ఎమ్మెల్యేలు ఏముందలే డమ్మీలు అన్నాను. 100% బోత్ ది ఎమ్మెల్యేస్ ఆర్ డమ్మీస్. అందుకని మరుసటి రోజు మాట్లాడాల. తర్వాత పెమ్మసాని గారు కౌరు చేశారంట, మీరు మాట్లాడకపోతే ఎట్టాగా అమ్మని ఒత్తిడి చేస్తే వాళ్ళు మాట్లాడారు. ఇంతకన్నా సిగ్గేమన్నా ఉందా పెమ్మసాని గారు? నేను అడుగుతా ఉన్నా, ఏమిటి మీరు చేస్తున్న పని ఏంటి? ఇవాళ
జనజీవనం, గుంటూరు పట్టణంలో జనజీవనం స్తంభించిపోయింది. ఇటెల్లలో అర్థం కానటువంటి కన్ఫ్యూజన్ స్టేజ్ మొత్తం ఒక్కసారి కొలాప్స్ అయిపోయింది. ఇటు తిరిగి ఒకటి వెళ్ళాలి, అటు తిరిగి ఒకటి వెళ్ళాలి, అర్జెంటుగా ఆసుపత్రికి వెళ్ళాలంటే ప్రాణాలు పోయే పరిస్థితి. దీనికి అంత రెస్పాన్సిబుల్ ఎవరు? సోల్ రెస్పాన్సిబుల్ పెమ్మసాని గారు. ఇది కాదు అని చెప్పమంటున్నా. ఆయన ఇంకో మాట అన్నాడు, తప్పుకుపోయే ధోరణి. తెలివితేటలు మీకే ఎక్కువ ఉన్నాయేమో నాకు తెలియదు, లేదా అమెరికా నుంచి ఏమైనా తెలివితేటలు తెచ్చుకున్నారేమో నాకు తెలియదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తున్నాడని నేను మాట్లాడుతున్నానంట. మీ బోటి కోన్ కిస్కా గొట్టంగాళ్ళు రోజు దూషిస్తారు. వీ డోంట్ కేర్ దాట్. నువ్వు దూషిస్తే దానికోసం ఒక ఇష్యూని, ఒక జెన్యూన్ ఇష్యూని నేను చెప్తున్నా. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ జెన్యూన్ ఇష్యూ. మొదట జేఏసీ అక్కడ ఉన్నటువంటి పెద్దలు, బాధితులు, పెద్దలు అందరు అన్ని పార్టీలు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఫామ్ అయ్యి సమావేశం పెట్టారు. మేము వెళ్ళాం, ఆ రోజున కూడా చెప్పాం, తప్పు చేస్తున్నారు మీరు. సేతు బంధు కింద తీసుకొచ్చి గుంటూరు పట్టణంలో మీరు వెయ్యకూడదు. మీరు దీన్ని ఇంకా 200 కోట్ల రూపాయలు యాడ్ చేయండి, గుంటూరు పట్టణాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఉండండి అని మేము చెప్తే, ఏందండి సేతు బంధు నాకు అర్థం కాలేదు. ఎక్కడిస్తారు సేతు బంధు? రైల్వే ట్రాక్స్ మీద గేట్లు ఉంటాయి కదా, ఆ గేట్లు ఇబ్బందిగా ఉందని సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది. పెద్ద గేట్లు పెట్టడం, అక్కడ మనిషిని పెట్టడం, దానికి ఒక సిగ్నల్ పెట్టడం, దాన్ని ఎత్తటం దించటం, ఇవన్నీ ఇబ్బందిగా ఉంది. అప్పుడప్పుడు పొరపాటున యాక్సిడెంట్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఏంటి, అక్కడ మ్యాన్ గేట్లు తీసేసి ఈ ఫ్లైఓవర్ వేసేస్తే సరిపోద్ది. అది 98 కోట్లు ఫినిష్. ఎక్కడైనా సరే, ఇక్కడ నుంచి ఇక్కడ దిగటం. అది టౌన్కి తీసుకొస్తారండి? బుద్ధి ఉందా మీకు? అది ఎక్కడ తీసుకురావాలి? మీరు కడవ చోట తీసుకొచ్చారు, శబాష్. మీరు కడవ చోట 3 తీసుకొచ్చారు, అక్కడ జనజీవనం ఏమి లేదు. ఊరిని ఎక్కడం దిగటం. ఇక్కడ అది కాదే, ఇటు నుంచి అటు వెళ్ళటం, అటు నుంచి ఇటు రావటం, ఈ పక్కన షాపులు, ఆ పక్కన షాపులు, ఎంతమందో కార్లు, ఇన్ని వెళ్తుంటాయే. దానికి సేతు బంధు ఉపయోగిస్తారా? పోనీ సేతు బంధు ఇచ్చారు. సేతు బంధుతో పాటు చంద్రబంధు కూడా తీసుకోవాల్సింది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇప్పుడు చంద్రబంధు ఉంది కదా, కోట్లు తీసుకొస్తున్నారు. ఇప్పటికి 50,000 కోట్లు అయినా తీసుకొచ్చారు. 1000 కోట్లు, 2-3 కోట్లు కూడా కదా అప్పులు. 200 కోట్లు పెట్టకూడదు? సేతు బంధు ప్లస్ చంద్రబంధు ఈ 2 కలిస్తే 300 కోట్లు అవుతాయి కదా, వేయచ్చు కదా. అదేం కాదు. ఇవాళ ఇవేమీ లేకోకుండా అలాంటి పెద్ద బ్రిడ్జి వేయవలసిన చోట సేతు బంధు తీసుకొచ్చారు. ఓకే, కాసేపు ఒప్పుకుందాం. ఆ సేతు బంధు బ్రిడ్జ్ అన్న కరెక్ట్గా చేస్తున్నారండి. మేము చెప్పాం కదా, ముందు ఆర్యూబీలు వెయ్యండి అని చెప్పాం ఆ రోజు జాయింట్ యాక్షన్ కమిటీలో. విన్నారా? వినలా, పడగొట్టేశారు. ఎట్ట పడగొట్టారని నాకు అర్థం కాలేదు. ఆర్యూబీలు వేసి పడగొట్టాలి. సెంట్రల్ గవర్నమెంట్ పార్ట్ ఉందే, ఆ పార్టు దాన్ని పడగొట్టడానికి కావలసిన అన్ని పర్మిషన్లు తీసుకొని పడగొట్టాలి. ల్యాండ్ ఆయన పడగొట్టాలి. ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. ఆ రోజు చెప్పారు, అయ్యా ఇది చాలదు, ఈ పక్కన 17 అడుగుల రోడ్డు, ఇంకా పెద్ద రోడ్డు కావాలి. మీరు కావాలంటే మమ్మల్ని రౌడీజం చేసి పడగొట్టడం కాదు, ల్యాండ్ ఎక్విజిషన్ ప్రకారం చేయండి అన్నారు. అది వినలా. ఏం చేశారు పాప? వినకపోతే మా దగ్గరికి వచ్చారు, మేము చెప్పాం వినలా. కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏముంది? ముందు యూ గో ఫర్ ల్యాండ్ ఎక్విజిషన్ ఉంది. ఇప్పుడు పడగొట్టిన తర్వాత, బాధితులందరూ కోర్టుకు వెళ్ళిన తర్వాత ముందు ల్యాండ్ ఎక్విజిషన్ చేయొద్దండి. బ్రిడ్జి పడగొట్టిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తారు కోర్టు చెబితే. ఇవాళ ఆ బ్రిడ్జి రైల్వే దగ్గర ఉన్నటువంటి పార్టుని పడగొట్టడానికి ఇంతవరకు పర్మిషన్ లేవు. పర్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు? పడగొట్టేసిన తర్వాత. ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తారు ఎప్పుడు? పడగొట్టేసిన తర్వాత. బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా. మీకు జ్ఞానం లేదు, పరిజ్ఞానం లేదు, అవగాహన లేదు, ఆలోచన లేదు, అనుభవం లేదు, డబ్బు ఉంది, పవర్ ఉంది. సర్వనాశనం చేసేస్తున్నారు ఇవాళ గుంటూరు పట్టణాన్ని అని చెప్పడమే మా ఉద్దేశం. చైతన్యవంతం చేస్తాం ప్రజల్ని, ప్రజా ఉద్యమం కూడా దీన్ని నిర్మిస్తాం, కార్యాచరణ కూడా మేము వెళ్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాం. మన పెమ్మసాని గారు అంటాడు, అక్కడ అసలు ఆర్యూబీలు వేయడానికి వీల్లేదంట. ఎందుకు ఆర్యూబీలు వేయడానికి వీల్లేదు తెలుసా? 120 ట్రైన్స్ వెళ్తున్నాయంట, దాని కింద పెద్ద పెద్ద వైర్లు ఉన్నాయంట, అందువల్ల ఆర్యూబీ వేయడానికి వీలు లేదు అన్నాడు. మళ్ళీ ఆయనే ఎమ్మటే ఆ అమెరికా నుంచి వచ్చిన మేధావి, బాగా ధనవంతుడు పెమ్మసాని గారు ఎమ్మటే ఏమన్నా అంటే
ఆర్యూబీ ప్రొవిజన్ కూడా పెట్టాము అన్నాడు. ప్రజలు కోరితే, జేయూసీ కోరితే, జేఏసీ కోరితే ఆర్యూబీ ప్రొవిజన్ కూడా పెట్టాం. ఎందుకు పెట్టాము మరి ఆర్యూబీ ప్రొవిజన్ వేయటానికి లేకపోతే? అడుగు, సమాధానం చెప్పు పెమ్మసాని గారు, సమాధానం చెప్పండి. అసలు ప్రొవిజనే లేదని ఒక ప్రొవిజన్ పెట్టాను ఒక పక్కన చెబుతున్నావు, అసలు అక్కడ ఆర్యూబీ వేయటానికే కుదరదని రెండో పక్కన చెబుతున్నాం. ఏంటి, ఏది నమ్మాలి మేము? అసలు అక్కడ కాదండి, మన కంకరకొండ కోట దగ్గర కింద నుంచి ఆర్యూబీ వేయలా? అక్కడ వైర్లు లేవా? స్టేషన్ దగ్గర వైర్లు ఉన్నాయా? నిన్న కేబుల్స్ వెళ్తాయి, 8 hours. కేబుల్స్ 8 hours వేస్తారు, కేబుల్స్ వెళ్తాయి, అన్నీ రైల్వేకి సంబంధించిన కేబుల్స్ అన్ని చోట్ల వెళ్తాయి. ఏంటిది? ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు. మీరు తప్పు చేశారని మీ అంతరాత్మకు తెలుసు, కానీ ఏదో ఒకటి అట్ట చేసి మోసం చేద్దామనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలియగలుగుతానండి, మీరు చూడండి ఒకసారి నేషనల్ హైవేస్ కానీ రోడ్లు కానీ వైడెన్ చేసేటప్పుడు ఏం చేస్తారు? ఇవాళ ఇది కూడా వైడెన్ చేయాలనుకుంటున్నారు, ఇది 10 అడుగులు పగలగొట్టమని నోటీస్ ఇచ్చారు. దీని మీద కాంపెన్సేషన్ వాళ్ళు పే చేయాలి, పే చేసి బ్యాంకులో పడిన తర్వాత వీళ్ళ అకౌంట్లో పడిన తర్వాత ఇది పగలగొట్టాలి. ఇవాళ చూడండి, పేరేచర్ల కొండమూడు, ఇది కూడా హైవే, నేషనల్ హైవే చేశారు, అందరికీ డబ్బులు పడ్డాయి. లెక్కగట్టి ఎక్విజేషన్ యాక్ట్ ప్రకారం 2013 యాక్ట్ ప్రకారం నోటీసులు ఇచ్చి డబ్బులు పడిన తర్వాత పగలగొట్టి రోడ్డు స్టార్ట్ చేశారు. ఇది ఎక్కడ గొడవండి బాబు? వంతెన పగలగొట్టేసి రాకపోకలు తీసేసి ఇప్పుడు ఎక్విజేషన్ నోటీస్ ఇస్తారంట. నేర్చుకుంటున్నారు కొత్తగా. జేసీ చెప్తే వినలా, మేము చెబితే వినలా, కోర్టు చెబితే నేర్చుకుంటున్నారు. కోర్టు చెప్పినా కూడా వినలా, కమిషన్ వేసింది కోర్టు. కమిషన్ వచ్చిన తర్వాత గచ్చెంతలేక ఇప్పుడు వింటున్నారు. ఎంత తెలివి తక్కువ పని చేసుకుంటున్నారు. ఇంత తెలివి తక్కువ పని చేసి ఈ టౌన్ని సర్వనాశనం చేస్తున్నారు. నేను చెప్తున్నాను, ఇది అద్భుతమైన టౌన్, శంకర్ విలాస్ సెంటర్, కోర్ సిటీ. అక్కడే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడే కోర్టులు ఉన్నాయి, అక్కడే రైల్వే స్టేషన్ ఉంది, అక్కడే కలెక్టరేట్ ఉంది, ఈ పక్కన కాలేజెస్ ఉన్నాయి, హిందూ కాలేజ్, ఏసీ కాలేజ్ ఉంది, ఆ పక్కన హిందూ కాలేజ్ ఉంది. ఇంత కోర్ సెంటర్ని ఊరు రామ మీ దుంపదేగా సేతు బంధు కింద తొక్కేశారే. ఎంత బ్రహ్మాండమైన ఫ్లైఓవర్ వేయచ్చు, ఒక సేతు బంధు కింద తొక్కేశారు. దీనికన్నా చిన్న బ్రిడ్జి, కంకరగుంట దానికన్నా కూడా చిన్న బ్రిడ్జి, ఇది గుర్తుపెట్టుకోండి. అది కూడా సేతు బంధు కింద రాలా, గవర్నమెంట్ ఫండ్స్ నుంచి వచ్చింది. గవర్నమెంట్ ఫండ్స్ నుంచి రావాల్సిన దాన్ని సేతు బంధు కింద పొలాల్లో వేసే, చాలామంది చెప్పారు పొలాల్లో వేసేది, ఇక్కడ నుంచి అక్కడికి గేటు తీసేసే దానికి వేసేదానికి పెట్టి దీని కింద తొక్కేసే కార్యక్రమం చేస్తున్నారు. చేయటమే కాకోకుండా మేము ఏదైనా మాట్లాడితే ఇలా బూతులు తిట్టించే కార్యక్రమం చేస్తాం. పెమ్మసాని గారు, ఇది మంచిది కాదు. బూతులు తిట్టదలుచుకుంటే మేము బాగా తిట్టగలం, కాకపోతే సంస్కారం కాదని ఊరుకుంటున్నాం. ఈయన మాత్రం మాట్లాడ్డంట. అమ్మో రాంబాబు గారు, నేను రాంబాబు గారు లాగా మాట్లాడలేనే అంటున్నాడు. సమాధానం చెప్పు సార్, మాట్లాడాల్సిన అవసరం ఉంది. నా దగ్గర ఏమైనా పెద్ద చాకచక్యం ఉందా? మేము స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతున్నాం. ఇప్పటికి కూడా ఆ ఎంపీ గారిని అడుగుతా ఉన్నా, అమెరికా నుంచి వచ్చిన ఎంపీ గారిని అడుగుతా ఉన్నా, ఆ కేంద్ర మంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఇవాళ్ళకైనా జ్ఞానం తెచ్చుకోండి. జేఏసీని పిలవండి, వారితో చర్చలు జరపండి, అఖిలపక్ష సమావేశం పెట్టండి, వాళ్ళతో చర్చలు జరపండి, దీని పరిష్కారం ఏంటో అడగండి. మేము చెబుతాం, వింటే వినండి, వినకపోతే వినకపోండి. అసలు ప్రజాస్వామ్యంలో ఇంత గందరగోళం జరుగుతుంటే మా వాయిస్ వినడానికి కూడా మీరు ఇబ్బంది పడుతూ ఆ లేడీ చేత, ఈ లేడీ చేత, ఆ యూట్యూబ్లో పనికి మాలిన వాళ్ళ చేత మమ్మల్ని తిట్టించే కార్యక్రమం చేస్తే ఇట్లాంటి లెక్క చేస్తామా మేము? ఎన్ని చూసొచ్చావయ్యా? నువ్వు చూసి రాలేదేమో పెమ్మసాని గారు. మేము చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉండి అన్నీ చూసి వచ్చాం. అజ్ఞానంతో వ్యవహరిస్తున్నావు, అహంతో వ్యవహరిస్తున్నావు, ధనం ఉందని వ్యవహరిస్తున్నావు. అది సరైన విధానం కాదు. స్ట్రైట్గా సమాధానం చెప్పు. మళ్ళీ రేపేదో 4-5 ఆడవాళ్ళని పంపించి డౌన్ అంబటి రాంబాబు, డౌన్ మోదీలు వేణుగోపాల్ రెడ్డి వాళ్ళ చేత తిట్టిస్తే తిట్టించుకో. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. సమస్య మీద నిలబడు. ఈ పట్టణాన్ని సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమంలో మీరు చేస్తున్నారు. ఇంతకు ముందు తీసుకొచ్చిన సేతుబంధు బ్రిడ్జీలకు శభాష్, వీఆర్ కంగ్రాచులేషన్ యూ, అభినందిస్తున్నాం. కానీ మొత్తాన్ని సర్వనాశనం చేశావు. కోర్ సిటీని సర్వనాశనం చేసి ఈస్ట్ వెస్ట్ రెండింటినీ కూడా దెబ్బతీసే పరిస్థితి ఒక కక్ష కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. చివరికి అది కక్ష కట్టి ఈ ప్రాంతం పెరగాలన్నట్టుగా చూస్తున్నామేమో నాకు అనుమానంగా ఉంది. ఇది కక్ష ఏమోనని డౌట్గా కూడా ఉంది రాను. ఎందుకంటే ఆ శంఖవిలాస్ ఏరియాలో ఉందంతా నాశనం అయిపోవాలి, ఇదిగో ఈ పక్కనన్నీ బాగా రేట్లు పెరగాలనేటువంటి ఏదైనా దుర్బుద్ధి ఉందా? ఆ డౌట్ వస్తుంది. ఉందో లేదో నాకు తెలియదు. చేతు బంధు కింద అక్కడ పెట్టమని నాకు అర్థం కాలేదు. ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు. మరొకసారి చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని ఏదైతే
పెమ్మసాని చంద్రశేఖర్ తీసుకున్నటువంటి ఓ తప్పుడు నిర్ణయాన్ని వెంటాడతాం. చెప్పు ఇవాళ ఎప్పుడు పూర్తి చేస్తావు? 600 అయినా 106 అయినా 2 సంవత్సరాలు పూర్తి చేస్తానన్నావు. చేస్తావా? చెయ్యి, చూస్తాం. ఎట్లా చేస్తావు నాకు అర్థం కాదా. ఆగస్టు 9వ తారీఖున బ్రిడ్జి పడగొట్టావు. ఏం జరుగుతుంది ఇవాళ? ఇంకో పిల్లర్ వేయాలంటే ఎక్విజేషన్ కావాలి. ఎక్విజేషన్ కావాలంటే ఎక్విజేషన్ నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన 90 రోజులు టైం కావాలి. వాళ్ళందరినీ ఫుల్ఫిల్ చేయాలి. అప్పుడు నువ్వు అది పడగొట్టాలి. అప్పుడు పిల్లర్ వేయాలి. సగం మొదలెట్టి మధ్యలో ఎక్విజేషన్కి వెళ్ళేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఇంతకన్నా అవగాహన రాహిత్యం. ఈ రకంగా అజ్ఞానంతో వ్యవహరిస్తున్నటువంటి పెమ్మసాని గారికి చెప్తున్నాను, దయచేసి ఇప్పటికైనా ప్రజలతో మమేకమవ్వండి, బాధితుల గోడు వినండి, అఖిల పక్షాన్ని మీటింగ్ పిలవండి, చేయండి. లేకపోతే కార్యాచరణ ఉద్యమానికి వెళ్తాం. ఎక్కడ వెనకాడే ప్రశ్నే లేదు. మీ మీద ఒత్తిడి, ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్షంగా మీ మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఈ టౌన్లో ఉన్నటువంటి ప్రజలందరినీ సమీకరిస్తాం, వారితో చర్చిస్తాం. చర్చించి ప్రజా ఉద్యమాన్ని నిర్మించి మిమ్మల్ని మీ సంగతి తేలుస్తాం. గుంటూరు పట్టణాన్ని నాశనం చేసినందుకు మీరు ప్రతిఫలం అనుభవించక తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాను. బీజేపీకి తక్కువ రావటం వల్ల వీళ్ళకి ప్రయారిటీస్ పెరిగినాయి. దే ఆర్ ది రన్నింగ్ ఆన్ ది సపోర్ట్ ఆఫ్ టీడీపీ. మా ప్రభుత్వం హయాంలో మేము ఎఫర్ట్స్ పెట్టినా కూడా మేము ప్రభుత్వంలో భాగస్వాములు కాకపోవటం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక సవతి ప్రేమ చూపించింది మోడీ గవర్నమెంట్. మోడీ 2, మోడీ 3 ఇది టోటలీ పారాసైట్ అండ్ చంద్రబాబు నాయుడు పార్టీ. జనసేన పార్టీ మీద ఈరోజు ఆధారంతో బతుకుతున్నటువంటి పార్టీ బీజేపీ. ఆ పార్టీకి ఉన్న మా పార్టీకి తేడా లేదండి. పైగా సేతుబంధు అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాం. నేనంటుంది ఏంటంటే మేము చేయలేదు, ఎస్ వీఆర్ యాక్సెప్టింగ్, కానీ వీళ్ళు చేసేది ఏంటి చెప్పండి. అందుకని నేనంటుంది ఏంటంటే మీకు అధికారం ఉంది, నీవు రైల్వే మినిస్టరు, నువ్వు మంత్రివి, రామ్మోహన్ నాయుడు మంత్రి, మీరు కీలక పాత్ర. చంద్రబాబు నాయుడు పోడితే మోడీ ఎంబడి కావాలంటే అప్పుడు ఇస్తున్నాడు, లోకేష్ పోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తున్నాడు, అమిత్ షా ఇంటర్వ్యూలో 2 నిమిషాలు. ఎందుకంటే టోటలీ యూఆర్ పారాసైట్. అందుకని నీకు మాకు తేడా అని కాదు అంటుంది. మేము 5 సంవత్సరాలు చేయలేదు, నువ్వు చేసింది ఏంది? పగలగొట్టి దూరంగా పెట్టావు. ముఖ్యంగా నేనంటుంది ఏంటంటే మాకు 2 మేయర్లు, ఒక ఫుల్లీ బ్లడెడ్ మేయర్ ఈజ్ కావిటి మనోహర్ నాయుడు, హాఫ్ షేడ్ బ్లడ్ ఈజ్ నాని కూడా మా పార్టీలోంచి గెలిచిన కార్పొరేటర్తో ఇప్పుడు మేయర్ కంటిన్యూ అవుతున్నాడు. సో వైసీపీ 1, వైసీపీ 2. అంతేగాని నేను చెప్పినటువంటి మంచి పనులు వినమంటున్నా. వీఆర్ నాట్ పెల్టింగ్ స్టోన్స్, రాళ్ళేట్ల నీ మీద. మా యొక్క మనోగతాలను అర్థం చేసుకో. వీ బార్న్ బాటప్ హియర్. మేము పుట్టాం, పెరిగాం, చదువుకున్నాం, బతుకుతున్నాం, చనిపోయేది కూడా ఇక్కడే. మా కళ్ళ ముందు మా నగరం. నేను అమెరికా పోయినప్పుడు చూసినప్పుడు ఈ భారతదేశాన్ని ఎట్లా చేద్దామని అనుకునేవాడిని. నువ్వు అక్కడే 40 ఏళ్ళు 30 ఏళ్ళు వ్యాపారం డబ్బులు సంపాదించుకున్నాడు. నీకు అవగాహన ఉండాలి. ఈ ప్రజల అవసరాలతో ఎట్లా తిరుగుతుందని అడగాలి. చంద్రబాబు నాయుడు గారితో పోరాడాలి. 200 కోట్లు తీసుకురావాలి. ఈరోజు చూడు వ్యవస్థ